అందరికీ నమస్కారం. 99 టీవీ వాస్తు ప్రేక్షకులకు, అలాగే మా వీడియోల్ని ఆదరిస్తున్నటువంటి మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ కూడా మా ధన్యవాదాలు. వీడియోలు చాలామంది చూస్తున్నారు, చూసి కామెంట్లు పెడుతున్నారు, బాగున్నాయని. చాలా సంతోషం, ధన్యవాదాలు. అయితే మీరు చూడటమే కాకుండా సబ్స్క్రైబ్ చేసి అది షేర్ చేయండి 10 మందికి. మీరు షేర్ చేయడం వల్ల కొంతమంది చూస్తారు. ఇక్కడ నేను చెప్పిన దాంట్లో మీకు ప్రాబ్లం ఉంటే ఓకే, మీరు మార్చుకోండి. మీకు అక్కర్లేదు, మా ఇల్లు బాగానే ఉంది, మాకెందుకు ఇది అని అనుకున్నప్పుడు దయచేసి సబ్స్క్రైబ్ చేసి బయట ఇంకొక షేర్ చేయండి. చేస్తే వాళ్ళు చాలామందికి చేరుతుంది అనమాట. ఒక 1000 మంది చూస్తారు. అప్పుడు అంటే వాళ్ళకి మేలు చేసిన వాళ్ళు అవుతారు. మేము ఇంత కష్టపడి ఈ వీడియో చేసినందుకు మాకు కూడా తృప్తి అనేది ఒకటి ఉంటుందన్నమాట. అంచేత దయచేసి సబ్స్క్రైబ్ చేసి మీరు షేర్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం మనం. వాయవ్య మూల ఫలితాలు. వాయవ్యం అంటే ఏమిటంటే పడమర నుంచి ఇలాగే ఒక గోడ వస్తుంది. అలాగే ఈశాన్యం నుంచి ఇలాగే ఒక గోడ వస్తుంది. ఈ రెండు కార్నర్ ఆ మూలలో కలుసుకుంటాయి. దాన్ని వాయవ్య మూల అంటారు. ఈ వాయవ్య మూల ఇక్కడ ఎవరు నివసిస్తారంటే సాధారణంగా వాయుదేవుడు నివసిస్తూ ఉంటాడు. వాయుదేవుడు అంటే ఎప్పుడు గాలి వస్తుంటుంది అనమాట. అలాగే అక్కడ దాని యొక్క అధిపతి కూడా చంద్రుడు అనమాట. చంద్రుడు ఆయన ఉంటాడు, వాయుదేవుడు ఉంటాడు. కాకపోతే శని భగవానుడు కూడా అక్కడ ఉంటాడు. ఆయన అందరికీ మేలు చేస్తాడు. చాలామంది అంటారు, అయ్యి బాబా శనేశ్వర స్వామి అని భయపడిపోతారు. కాదు, ఆయన చాలామందికి ఉపకారం చేస్తాడు. కాకపోతే స్లోగా చేస్తాడు అనమాట. ఆయన అపకారం చేయడం ఎప్పుడూను. ఇప్పుడు అపకారం అనేది అనుకుందాం మనం ఒక నిమిషం. ఎందుకు స్లోగా అవుతుంది ఆయన వల్ల, ఎందుకు స్పీడ్ అవ్వదు అని మనం అనుకున్నట్లయితే, ఇప్పుడు కొంతమంది ఇద్దరు స్నేహితులు కలిసి నడిచి వెళ్తున్నారు. ఒక స్నేహితుడు తొందరగా స్పీడ్గా వెళ్ళిపోయాడు. అతను ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తే ఏమైంది, వీళ్ళిద్దరూ ఒక మనిషి కోసం వెళ్తున్నారు. అక్కడికి తొందరగా వెళ్ళినాడు, ఆయన ఇంకా రాలేదు, ఉపయోగం లేదు వాడికి. వాడేం చేశాడు, తొందరగా వెళ్ళినాడు, వెనక్కి వచ్చేసి ఎందుకురా మనం ఆయన కోసం వెళ్ళాం, ఆయన రాలేదు, ఇక రాడు, నేను వెళ్ళిపోతాను, నాకు చిరాకు ఉంది అని వాడు వెళ్ళిపోయాడు. స్లోగా వెళ్ళిన వాడు ఏం చేశాడు, నెమ్మదిగా వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేటప్పుడు స్వామి ఉన్నాడు. శనేశ్వర స్వామి ఎప్పుడు కూడా స్లోగానే మనకి మంచి చేస్తాడు, కానీ ఈ మిగిలిన వాళ్ళగా గుర్రాలు వేసుకొచ్చి స్పీడ్గా వచ్చేసి చేయడు. కానీ ఎవరైనా సరే నవగ్రహాల స్తోత్రం ప్రతిరోజు చదువుకోవాలి. ఆదిత్యాయ, మనం నవగ్రహాల్లో ముఖ్యంగా సూర్యుడిది. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అంటే అయిపోయింది. నవగ్రహాలు వచ్చేసారు అందులోకి. వాళ్ళకి శ్లోకాలు ఉన్నాయి, జపా కుస్మితం కాశ్యపే మహోదయం ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ చెప్పక్కర్లేకుండా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అని చదువుకోండి, మీ కష్టాలన్నీ గట్టెక్కుతాయి. అందులో శనేశ్వర స్వామి యొక్క గొప్పతనం ఏంటంటే స్లోగా తీసుకెళ్ళి కుబేరులను చేసేస్తాడు ఆయన. వీడికి శని వదలలేదు, వీడికి ఇంకా శని పట్టుకుందిరా అంటారు మన వాళ్ళు. వదిలిపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే కుబేరుడు అవుతాడు అనమాట, ఎక్కడికో తీసుకెళ్ళిపోతాడు ఆయన. అంచేత శనేశ్వర స్వామి అక్కడ ఉంటాడు, చంద్రుడు ఉంటాడు, అలాగే వాయుదేవుడు ఉంటాడు. ఆ కార్నర్ అనమాట, అది కార్నర్లో. సరే, అక్కడ ఉండేటటువంటి వాళ్ళ యొక్క ఎవరెవరి అధిపతులు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మూల గురించి మనం చెప్పుకుందాం. ఆ వాయువు మూల పరిస్థితి ఏంటి? కాకపోతే ఏ మూలైనా సరే మనం కరెక్ట్గా మనం చెప్పుకునేలా చేసుకునేలా పెట్టుకుంటే దానికి ఏ ఇబ్బంది ఉండదు.
ఇది ఒక ఇంటి స్వరూపం వేస్తున్నాను నేను. మళ్ళీ ఈ స్వరూపం కావాలంటే మళ్ళీ తూర్పు పడమరలు అన్నీ వేయాలి, మీకు చూడాలి కదా. తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం. కొంచెం దూరం వేద్దాం, ఇక్కడ మనం చెప్పుకోవాల్సినవి చాలా ఉన్నాయి. వాయువ్యం, ఈశాన్యం. సరే, ఇప్పుడు ఈ కార్నర్, ఈ మూల, ఈ మూల గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ మూల గురించే మనం మాట్లాడుకుందాం. ఇవన్నీ మనకు అక్కర్లేదు, వేళ వాటితో పని లేదు. సరేనయ్యా, ఈ మూల ఉంది, ఇక్కడ ఎవరో గుమ్మం పెట్టుకున్నారు, ఒక గుమ్మం అయిపోయింది. ఇక్కడ గుమ్మం పెట్టుకున్నారు ఇందులోకి రావటానికి. కానీ ఈ మధ్య కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఈ బెడ్రూమ్లో పెద్దవాళ్ళు పడుకుంటున్నారు. పెద్దవాళ్ళు అంటే తల్లిదండ్రులు ఇక్కడ పడుకుంటున్నారు. కుర్రాళ్ళు సంపాదిస్తున్నాం, మేమే యజమానులు అంటున్నారు. అర్థమవుతుందా మీకు? మేము సంపాదిస్తున్నాం, మేమే యజమానులు అన్న వాళ్ళు ఇక్కడ బెడ్ వేసుకుని పడుకుంటున్నారు. సంపాదించకపోయినా ఆ ఇంటి యొక్క వారసులు కానీ, ఆ ఇంటి యొక్క ధర్మం కానీ, తల్లిదండ్రులు బ్రతికి ఉన్నంతకాలం వాళ్ళే యజమానులు. నువ్వు ఎంత గొప్పవాడైనా అవ్వయా, నువ్వు కోట్లు సంపాదించు, తల్లిదండ్రులను మాత్రం ఇక్కడ ఇక్కడ కూర్చోబెట్టు, ఇక్కడ తీసుకురా. ఇక్కడ పెద్దలు ఉండాలి, పెద్దలు ఇక్కడ ఉండాలి. నువ్వు ఇక్కడికి వెళ్ళు అంటే ఇక్కడ ఇంకొకటి ఉంది. ఈ గది నిజానికి చిన్నపిల్లలకి, స్టూడెంట్స్కి అనమాట. ఇంట్లో పిల్లలు, చదువుకునే పిల్లలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ గది ఉండాలి, కేటాయించాలి దీన్ని. ఈ గది ఎప్పుడైతే కేటాయించారో చదువు బాగా బుద్ధాళ్ళకి. నేనే యజమాని, నేను ఇక్కడే ఉండాలి, లేదా నేను ఇక్కడ ఉండాలి, ఇక్కడ పిల్లలు ఉంటారు, మరి నేను ఎక్కడ పడుకోవాలి అనేటటువంటిది ఒక ఆలోచన మీకు రావచ్చు. మీరు ఎక్కడ పడుకున్నా పర్వాలేదు, మీకు బెడ్రూమ్ అనే కావక్కర్లేదు. ఈ దీన్ని మీరు బెడ్రూమ్ చేసుకోండి. యాక్చువల్గా ఏంటంటే వాస్తురీత్యా ఇది పిల్లలకి ఇవ్వాలి. మీకు బెడ్రూమ్లో ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఇది మీ బెడ్రూమ్ చేసేసుకోండి. ఇది మీ బెడ్రూమ్ చేసుకోవడం వల్ల ఏంటి, యజమాని నేను ఇక్కడ పడుకోవడం ఏంటి, నైరుతిలో పడుకోవాలి అని చాలామంది అనుకుంటారు. అది తప్పు. నువ్వు యజమాని కాదు, నువ్వు ఈ తల్లిదండ్రులకి కొడుకువు. నువ్వు అంటే చిన్నపిల్లడివే. నువ్వు పెద్దవాడు అయిపోయి కోట్లు గడించినా తల్లిదండ్రులు బతికున్నంతకాలం ఆ తల్లిదండ్రులకు చిన్నపిల్లడు. నువ్వు అంత ప్రేమగా చూస్తారు నిన్ను. కాబట్టి చిన్నవాడు కాబట్టి ఇక్కడ బెడ్ ఏర్పాటు చేసుకో, అద్భుతంగా నడుస్తుంది నీకు. మరి మా పిల్లల సంగతి ఏంటంటే, మాకు పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు చదువుకోవాలి కదా అని మీకు ఉండొచ్చు. ఇదిగో ఇక్కడ కిచెన్, ఇలా వస్తారు కిచెన్కి. ఇది కిచెన్ రూము, ఇలా వెళ్ళారు, ఇలా ఉంది. ఇక్కడ మీ ఇంటి స్వరూపాన్ని బట్టి నేను చెప్తున్నాను. ఇంతవరకు మీరు డైనింగ్ టేబుల్ వేసుకుంటారు ఇక్కడ అంటే ఇక్కడ వంట చేసుకుంటారు కాబట్టి ఇక్కడ భోజనాలు అది ఏర్పాటు చేసుకుంటారు చాలామంది. అలాగే ఇక్కడ భోజనాలకి ఏర్పాటు చేసుకున్నారు. సరే, ఓకే. ఇక్కడ కానీ ఎక్కడో పిల్లలకి ఒక షెల్ఫ్ కట్టించి చక్కగా ఆ షెల్ఫ్లో పుస్తకాలు పెట్టి, మొత్తం అంతా మీదే కదా. అది భోజనం చేస్తే మాత్రం తల్లిదండ్రులు భోజనం చేస్తుంటే పిల్లలు ఎక్కడ ఉంటారు? ఇది ఎవరు బయట వాళ్ళు రారు కదా, వాళ్ళు చదువుకుంటారు, వాడికి ఏం డిస్టర్బ్ ఉండదు. చదువుకున్న అరగంట సేపే వాళ్ళు భోజనం చేస్తారు కాబట్టి వాళ్ళు భోజనం చేసి చదువుకుంటారు. ఆ పని చేయండి. ఇక్కడ మీరు ఇక్కడ పిల్లలకి ఇవ్వండి, ఇక్కడ డైనింగ్ టేబుల్ వేసుకోండి. లేదు అంటే ఇక్కడ పిల్లలకి ఇవ్వండి, ఇక్కడ డైనింగ్ టేబుల్ వేసుకోండి. ఈ రకంగా అయితే మీకు ఈ వాయుమూల విషయం తెలిసిపోద్ది. ఇక్కడ వాయుమూలకు వచ్చేటప్పటికి ఇది ఏం చేస్తుందంటే, ఇక్కడ ఒక కాంపౌండ్ వాళ్ళది. చాలామంది కాంపౌండ్ వాళ్ళ దగ్గర ఏం చేస్తున్నారంటే, స్నానాల గది కడుతున్నారు, ల్యాబరేటరీస్ కడుతున్నారు. ల్యాబరేటరీస్, స్నానాల గది ఇక్కడ కడుతున్నారు. కట్టిన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇదిగో ఇక్కడ కాంపౌండ్ వాళ్ళకి లేదు, స్థలం ఉంది, ఇలా కట్టేస్తున్నారు. మళ్ళీ ఈ రెండు గోడలకి కూడా
ఇటుకలు మనకి ఎందుకు దండగా అని 2 గంటలకు కలిపేసి ఇక్కడ గుమ్మం పెట్టేసుకుంటున్నారు. బాత్రూమ్ లెటర్ని ఇవన్నీ ఇక్కడ చేస్తున్నారు. అప్పుడేమైపోయింది, వాయువ్యం కట్ అయిపోయింది. అతికించేశారు కదా మీరు, వాయువ్యం కట్ అయిపోయింది. వాయువ్యం కట్ అయితే ఆ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారే, పెళ్ళవలసిన ఆడపిల్లలు, వాళ్ళకి సంబంధాలు రావు. వచ్చినా పోతుంటాయి రావు అసలు. ఈ వాయువ్యాన్ని ఎవరైతే డిస్టర్బ్ చేస్తున్నారో వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు కావు. అది శాస్త్రం. లేదు ఇలా కట్టుకోండి, ఇక్కడ ఉంది కదా, ఇలా కట్టుకోండి. బాత్రూము ఏ గోడకి తగులుకుండేలా కట్టుకోండి చక్కగాను. ఇక్కడ మాత్రం కిటికీ పెట్టండి. ఇక్కడ ఎందుకు కిటికీ పెట్టాలంటే వాయుదేవుడు వస్తాడు ఇటు, ఆయన ప్లేస్ ఇది. చక్కగా కిటికీ పెట్టుకోండి. అంటే ఇక్కడ మీకు ఎలాగో కాంపౌండ్ వాళ్ళు ఉంది కదా, జనం చూస్తారు, అట్లాంటివి ఉండవు కదా. అంచేత ఇక్కడ కిటికీ పెట్టుకోండి, హాయిగా వస్తుంది గాలి. వాయుదేవుడికి కూడా గాలి ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది. ఇక ఇలాగా ఇక్కడ కట్టారు కదా, ఇలా కాకుండా ఇక్కడే మీరు లెటర్ని కట్టుకొని, ఇదిగో ఇక్కడ ఇలా ఉంది కదా, ఇది పెట్టు అంటే లెటర్ని గొయ్యి ఇక్కడ పెట్టుకోండి. ఈ విధంగా ఇక్కడ ఎట్టి పరిస్థితులను కూడా ఇవి తీసేయండి. ఇక మెట్లు ఉన్నాయి, మెట్లు గోడలకు చేర్చి కట్టకండి. ఇక్కడ మెట్లు చాలామంది మెట్లు కడతారు పైకి వెళ్ళటానికి, గోడకు చేర్చి కట్టద్దు, మామూలుగానే ఉంచండి. అంటే పొరపాటును కూడా మీరు ఇక్కడ ఉంది కదా అని చెప్పి ఇక్కడ గుమ్మాలు పెట్టకండి, చాలా ప్రమాదం. ఇక్కడ గుమ్మాలు పెట్టద్దు, ఇక్కడ అసలు గుమ్మాలు పెట్టద్దు, చాలా ప్రమాదం. ఇవన్నీ చూసుకుని జాగ్రత్తగా ఈ వాయువ్యంలో చూసుకోండి. వాయువ్యంలో మీకు ఏ ఇబ్బంది ఉండదు, చెప్పినట్టు చేయండి. మరి ఈ వీడియో ఇంతటితోటి స్వస్తి చెప్దాం. మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. నమస్కారం, సెలవు.